అక్కినేని నాగేశ్వరరావు పెద్దగా చదువు కూడా లేకుండా కేవలం కళమ్మ తల్లిని నమ్ముకొని ఎదిగిన స్టార్. రామారావు కంటే ముందే పరిశ్రమలో హీరోగా ఎదిగిన నాగేశ్వరరావు ఆ తర్వాత టాప్ హీరోగా ఎదిగిన కథ చాలామందికి ఆదర్శం. అందుకే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరిని తెలుగు పరిశ్రమకు రెండు కళ్ళు అంటారు. ఎన్టీఆర్ దేవుడిగా ఆకట్టుకుంటే ఏఎన్ఆర్ భక్తుడిగా అలరించాడు. ఎన్నో సోషల్ మూవీస్లో సత్తా చాటి నవల నాయకుడిగా నాగేశ్వరరావు సంపాదించుకున్న పేరు అనన్య సామాన్యం. అలాంటి నాగేశ్వరరావుకు వారసుడిగా వచ్చాడు నాగార్జున. తొలినాళ్లలో నాగార్జున్ని చూసి చాలామంది అబ్బే కుర్రాళ్ళలో ఏ టాలెంట్ లేదమ్మా అని పెదవి విరిచారు. అతని ఎంట్రీ అంత పేలవగా ఉంది, అంటే నాగ్ నటన అంత దారుణంగా ఉందన్నమాట. మరోవైపు బాలయ్య, వెంకటేష్తో పాటు స్వయంగా ఎదిగిన చిరంజీవి చెలరేగిపోతుంటే నాగుకు వారిని అందుకోవడానికి చాలా టైం పట్టింది. కాస్త లేట్ అయినా ఆ నలుగురిలో ఒకడిగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. మాస్ హీరోగా ఎదిగాడు. అయితే పరిశ్రమకు రెండు కళ్ళుగా ఉన్న ఏఎన్ఆర్ స్థాయిని మాత్రం ఇప్పటికీ అందుకోలేకపోయాడనేది నిజం. ఇక అక్కినేని ఫ్యామిలీ నుండి ఇప్పుడు మూడో తరం హీరోలు వచ్చారు. ముందుగా సుమంత్ వచ్చాడు. అక్కినేని ఇంటి పేరు కాకపోయినా ఆ క్యాంపు నుండే వచ్చాడు కాబట్టి అతను పెద్ద ఆయనకు వారసుడిలాగే చెప్పుకున్నారు. బట్ సుమంత్ నటుడిగా ప్రూవ్ చేసుకున్న సక్సెస్ లేక చతికిల పడిపోయాడు. సత్యం సినిమా పేరు చెప్పుకొని చాలా కాలం ప్రయత్నాలు చేసినా అతనెప్పటికీ స్టార్ మెటీరియల్ కాదనేది కాస్త ఆలస్యంగా అయినా నాగేశ్వరరావు కూడా గమనించాడు. దీంతో ఇక నాగార్జున పైనే ఫోకస్ చేశాడు. ఇక సుమంత్కు కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ నాగార్జున తనయుడు నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చాడు. నాగ చైతన్య ఎంట్రీ జోష్గా ఉన్న విజయాలు అందుకోవడంలో అది కనిపించలేదు. ఏం మాయ చేసావేతో విజయం అందుకున్న మేజర్ పార్ట్ హీరోయిన్తో పాటు దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ అకౌంట్లో పడిపోయింది. ఇంకా తర్వాత మరో విజయం కోసం విక్రమార్క ప్రయత్నమే చేశాడు. మధ్యలో అడపాదడపా అబోవ్ యావరేజ్ సినిమాలున్నా అవేమీ నాగేశ్వరరావు, నాగార్జున వారసుడి స్థాయి విజయాలు కావు. కొన్నేళ్ల క్రితం ప్రేమంతో ఫామ్లోకి వచ్చినట్టే కనిపించాడు, కానీ సడన్గా మళ్ళీ పడిపోయాడు. ఇక హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకున్నాక సవ్యసాచిలా వచ్చిన విజయం పూర్తిగా ముఖం చాటేసింది. ఈ మధ్యలోనే నాగేశ్వరరావు కూతురు కొడుకు సుశాంత్ కూడా రంగంలోకి దిగాడు. ప్రేయస్ కోసం కాళిదాసు చేసిన ప్రయత్నాల్లాగా అతను విజయాల కోసం ఎన్నో చేశాడు. బట్ ఫేస్లో కలలేదు, యాక్టింగ్లో పసలేదు అని ఆడియన్స్ తిప్పికొట్టారు. రీసెంట్గా చీలా సౌత్తో పర్వాలేదనిపించినా ఇది కంటిన్యూ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అందువల్ల సుశాంత్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కినేని వారసుడిగా ఊహించలేం. ఇక నాగ చైతన్య విజయాలతో పని లేకుండా పరిశ్రమలో ఉంటాడనే తేలిపోయింది. అందువల్ల ఇక తన రెండో కొడుకు అఖిల్నైనా స్టార్ హీరోగా నిలబెట్టాలని నాగ్ చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్లోనే డిజాస్టర్ చూశారు. వివి వినాయక్ను నమ్ముకొని అఖిల్ను అఖిల్గా దింపారు. బట్ ఈ మూవీకి ఎన్ని బ్యాడ్ రివ్యూస్ వచ్చాయో అతని నటనకు అంతే. ఇటు అఖిల్తో హలో అనిపించారు, అది పోయింది. లేటెస్ట్గా వచ్చిన మిస్టర్ మజ్ను సైతం బాక్స్ ఆఫీస్ని మెప్పించుకోలేకపోయింది. దీంతో అఖిల్ ఏకంగా ఎంట్రీతోనే హ్యాట్రిక్ ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. దీని వెనక ఏం జరుగుతుందనేది ప్రస్తుతం అప్రస్తుతమైన అసలు కారణాలు పక్కన పెడితే ఈ మొత్తం గ్రాఫ్ చెప్పేది ఒకటే. తరానికి అక్కినేని నాగేశ్వరరావు అనే ప్రభావం నాటినాటికి మసకబారవుతోంది. నాగార్జున, నాగేశ్వరరావు స్థాయిగా చెప్పుకున్న సెకండ్ ప్లేస్కు వెళ్ళలేకపోయాడు. సుశాంత్ కానీ నాగ చైతన్య కానీ కనీసం టాప్ లీగ్లోకి ఎంటర్ కాదు కదా, దానికి దగ్గరగా కూడా రాలేకపోయారు. ఇక సుశాంత్ స్థాయికి సక్సెస్ఫుల్గా చేరుకున్న అఖిల్కు అంత సీన్ ఉంటుందని చెప్పలేం. మొత్తంగా అక్కినేని నాగేశ్వరరావు నటవారసులుగా వచ్చిన వారెవరూ ఆయన స్థానానికి చేరేలా లేరని తేలిపోయింది. దీంతో మొన్నటి వరకు మకుటాయమానంగా ఉన్న అక్కినేని ప్రభావం అంతకంతకు తగ్గిపోతుందనేది నిజం. ఇది ఇలాగే కొనసాగితే కొన్నాళ్ల తర్వాత అక్కినేని పేరు చెప్పి ఏ సినిమాను విడుదల చేసుకున్నా మైనస్ అవుతుందే తప్ప ప్లస్ మాత్రం కాదనేది ఎవరైనా చెప్పొచ్చు. మరి ఇకనైనా నాగార్జున తనయులను మాస్ హీరోలుగా నిలబెట్టే ప్రయత్నాలు మాని మంచి నటుడుగా మార్చే ప్రయత్నం చేస్తే కనీసం పెద్ద ఆయనకు మంచి నివాళునిచ్చినట్లు అవుతుంది. మాస్ హీరోలు కావాలనుకుంటే కారు అనేది ఇన్నాళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న నాకు పూర్తిగా అర్థం కాకపోవడం,
మాస్ హీరోలను మాత్రమే ప్రేక్షకులు ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారనే క్యాలిక్యులేషన్ కూడా రాంగ్ అనేది తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశం. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.